కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ అవుతారా? మానవ అక్రమ రవాణా కేసులో క్లీన్ చిట్ లభించడం దేనికి సంకేతం? జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి జోడు గుర్రాల్లా వచ్చే ఎన్నికల్లో పనిచేస్తారా? హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో క్లీన్ చిట్ లభించడంతో ఊహాగానాలు ఊపందుకున్నాయి. మానవ అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. జగ్గారెడ్డి అలియాస్ తూర్పు జయప్రకాష్ రెడ్డి, మరో నేత కుసుమ కుమార్లను నిర్దోషులుగా ప్రకటించింది. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో A1గా ఉన్న జగ్గారెడ్డి, A3గా ఉన్న కుసుమ కుమార్ నేరం చేసినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేసింది. సరైన ఆధారాలు లేకపోవడంతోనే ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పిచ్చింది. 2004లో ఎమ్మెల్యేగా గెలిచిన జగ్గారెడ్డి మానవ అక్రమ రవాణాకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. నకిలీ డాక్యుమెంట్లు సమర్పించి సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి భార్య, కుమార్తె, కుమారుడి పేరున పాస్పోర్ట్లు పొందారని అప్పట్లో కేసు నమోదైంది. ఆ తర్వాత అమెరికా వీసా పొంది తన వెంట ఒక మహిళ యువకుడిని తీసుకెళ్లి ఇండియాకు తిరిగి ఒక్కరే వచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఫేక్ డాక్యుమెంట్లతో 3 వ్యక్తులను దేశం దాటించారని ఎఫ్ఐఆర్ నమోదైంది. మానవ అక్రమ రవాణా ద్వారా ఆర్థికంగా ప్రయోజనం పొందారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యేగా ఉన్న జగ్గారెడ్డి తన అధికారిక లెటర్ హెడ్ ను ఉపయోగించి ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారికి లేఖ రాశారన్న ఆరోపణలున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2018లో జగ్గారెడ్డిపై సికింద్రాబాద్ మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 419, 420, 467, 468, 471, 409, 370, భారత పాస్పోర్ట్ చట్టంలోని సెక్షన్ 12, ఇమిగ్రేషన్ చట్టంలోని సెక్షన్ 24 కింద జగ్గారెడ్డి, కుసుమ కుమార్ పై అభియోగాలు నమోదు చేశారు. ఆ టైంలో పోలీసులు జగ్గారెడ్డిని అరెస్ట్ చేశారు. సుమారు 3 నెలల పాటు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఈ కేసులో జగ్గారెడ్డిని A1గా, కుసుమ కుమార్ను A3గా చేర్చారు. జగ్గారెడ్డి 2018 నుంచి 23 వరకు సంగారెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగడంతో ఈ కేసు విచారణను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు చేపట్టింది. సుదీర్ఘ విచారణ అనంతరం జగ్గారెడ్డి, కుసుమ కుమార్ నేరానికి పాల్పడినట్లు సరైన ఆధారాలు లేవని కోర్టు అభిప్రాయపడింది. నేరాలు రుజువు కాకపోవడంతో వారిపై ఉన్న కేసును కొట్టివేస్తూ ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితుల తరపున న్యాయవాది జి. సంతోష్ రెడ్డి వాదనలు వినిపించారు. కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. సంగారెడ్డి నియోజకవర్గంలో ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 పర్యాయాలు, తెలంగాణ ఏర్పాటయ్యాక ఒక్కసారి విజయం సాధించారు. 2004లో టీఆర్ఎస్ తరపున, 2009, 2018లో కాంగ్రెస్ గుర్తుపై గెలుపొందారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగారెడ్డి నుంచి బరిలోకి దిగిన జగ్గారెడ్డి మాత్రం ఓడిపోయారు. ఒకవేళ పార్టీతో పాటు జగ్గారెడ్డి కూడా గెలిచి ఉంటే రేవంత్ రెడ్డి కేబినెట్లో మంత్రి అయ్యేవారని సన్నిహితులు చెప్పుకుంటారు. జగ్గారెడ్డి పీసీసీ చీఫ్ పదవికి సరిగ్గా సరిపోతారని ఇటీవలే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కితాబిచ్చారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్, జగ్గారెడ్డిల కాంబినేషన్ మరో విజయానికి శ్రీకారం చుడుతుందని వెంకటరెడ్డి జోస్యం చెప్పారు.